హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని అలాంటి ఒక స్కూల్లో చదివేదంట. అండ్ షీఈ్ ఏ మైనర్. 6 days డ్రగ్ అడిక్షన్ అయిన ఈ అమ్మాయి ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చినాక ఎట్లా తనని ట్రాప్ చేసిరంటే, ఒక ముస్లిం అమ్మాయి అంట ఫుల్ ఫ్లెడ్జ్ తనతో ఫ్రెండ్లీగా ఉండేదంట. షీ హాస్ టేకెన్ దట్ గర్ల్. ఆ అమ్మాయిని తను ఒక పార్టీ అని చెప్పి పలానా ప్లేస్ కి తీసుకెళ్ళినాక ఆ ముస్లిం అమ్మాయి ఈ హిందూ అమ్మాయిని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తో పరిచయం చేయించింది. వాళ్ళందరూ కూడా ముస్లిం పీపులే. అండ్ పార్టీ అంతా బాగానే నడిచింది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పార్టీ ఆ అమ్మాయికి సమ్ చాక్లెట్ ఇచ్చిరంట. దట్ వాస్ ఫిల్డ్ విత్ డ్రగ్స్. ఆ చాక్లెట్ తిన్నాక షీ వాజ్ ఇన్ టు డిజీనెస్. అయిన ఈ సో కాల్డ్ ఇన్సిడెంట్ ఈ పార్టీ 26th నుంచి ఆ అమ్మాయి కనిపించట్లేదు. పేరెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా సర్చ్ చేస్తూ షీ వాజ్ ఆల్రెడీ డ్రగ్ అడిక్టెడ్. ఆ టైంలో తను హాస్పిటల్ తీసుకెళ్దాము, తన కండిషన్ చాలా సీరియస్ ఉందని చెప్పి ఆ ఆదిల్ అనే పర్సన్ ఎవరైతే ఫస్ట్ కిడ్నాప్ చేసి వెళ్ళిండో 26th కి, ఆ పర్సన్ మళ్ళీ వచ్చి బైక్ మీద వచ్చి ఆ అమ్మాయికి సైకిల్ చేసిండు. ఇయగానే పేరెంట్స్ ని విడిపించుకొని పోయి వాడి బైక్ ఎక్కింది అమ్మాయి. అంటే ఆ 4 days లోనే ఆ రేంజ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అయింది. ఆ అమ్మాయికి చెప్పి పంపిండంట వాడు, నీకు డ్రగ్ ఎప్పుడు కావాలన్నా నా దగ్గర దొరుకుతుంది, నా దగ్గర రాను అని. అమ్మాయిని వాడు ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్తాడు, వచ్చి డ్రాప్ చేస్తారు. ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్తాడు, వచ్చి డ్రాప్ చేస్తారు. అంటే ఎట్లుంది సిచ్యువేషన్? విక్రమార్కుడులో ఆ పోలీసుడు వైఫ్ ని తీసుకెళ్తాడు చూడు, సేపు అనుభవించి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేయడము.